రెడీ అయిపోతున్నావా సూర్య? నేనింకా నువ్వు పడుకున్నవేమోనని లేపడానికి వచ్చాను. నాతో ఏమైనా పనుందా? పనంటే చాలా రోజుల తర్వాత మనకి ఫ్రీడమ్ దొరికింది కదా, ఇద్దరం కలిసి అలా అలా బయటకు వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకుందామని. అవునా? సారీ సార్. సారీనా? మళ్ళీ ఏమైంది? ఓయ్, నువ్వు మళ్ళీ ఎటెటో వెళ్ళిపోకు. నే సారీ చెప్పింది ఏదో అయిందని కాదు, మనం ఈరోజు బయటికి వెళ్ళటం కుదరదు అని. ఎందుకు కుదరదు? నేను ఆఫీస్కి వెళ్తున్నాను సార్. ఆఫీస్కా? దేనికి? ఆఫీస్కి ఎందుకు వెళ్తారు? నేను ఆఫీస్కి వెళ్ళి చాలా రోజులైంది. నేను చూడాల్సిన ఫైల్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి, ఫినిష్ చేయాలి కదా, అందుకే వెళ్తున్నాను. వెళ్ళొద్దు సూర్య, నీతో ఎటో ఎటో వెళ్ళాలని నేను బోల్డ్ ప్లాన్స్ వేసుకున్నాను. ఇప్పుడు నువ్వు రాకపోతే అవన్నీ వేస్ట్ అయిపోతాయి. అర్థం చేసుకో శామ్, ఈ ఒక్క రోజుకి వదిలే. నువ్వే ఈ ఒక్కరోజు మన కోసం వదిలేయచ్చు కదా. ఇంకెంతేనా? నేను చేసుకుంటే ఇంకిలా వెయిట్ చేస్తూ ఉండడమేనా? ఏయ్, నేను ఈ రోజు విషయం మాట్లాడుతుంటే ఎప్పుడు పెళ్ళైన తర్వాత విషయం గురించి మాట్లాడతావేంటి? వర్క్ ఉందని చెప్తున్నాను కదా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ శామ్. నువ్వే అండర్స్టాండ్. ఏయ్, పడిపోతుంది. నీ రూము నువ్వు, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండదు. నా దృష్టిలో ఇవి వస్తువులే కాదు, నువ్వు నీ టేస్ట్. ఏం కొంటావు సూర్య? పిచ్చి పిచ్చిగా కొంటావు. నువ్వెక్కడో కళ్ళు నెత్తులు పెట్టుకుని అవి తగిలేసి పడిపోయి నా వస్తువులు బ్యాడ్ అని, నా టేస్ట్ పిచ్చిదని అంటావా? కాదా? ఒక్కటైనా అందంగా ఉందా? అన్నీ బ్లాక్ అండ్ వైట్ లా ఉన్నాయి. ట్రెండ్ కి తగ్గట్టు ఒక్కటి కూడా లేదు. ఏయ్ శామ్, నన్నేమైనా అను, నా టేస్ట్ ను మాత్రం ఏమనదు శామ్, కోపం వస్తుంది. వస్తే ఏంటంట? ఉన్నది చెప్పడం నా హాబీ. నీ హాబీ నీ దగ్గరే ఉంచుకో, నాకు అప్లై చేయకు. నీకో విషయం తెలుసా? నా ఫ్రెండ్స్ అందరూ ఏమైనా కొనాలంటే నన్నే తీసుకెళ్తారు, అది నా రేంజ్. నిన్నే సూర్య? నిన్ను తీసుకెళ్తున్నారంటే ఇంకా వాళ్ళ సంగతి చెప్పనక్కర్లేదు, మొత్తం ముద్దపప్పులై ఉంటారు. శామ్, నువ్వు మా ఫ్రెండ్స్ ని కూడా అవమానిస్తున్నావు. నేను జస్ట్ చెప్తున్నాను సూర్య. ఆ చెప్పటంలోనే వెటకారం మిక్స్ అయిపోతుంది, నాకు నచ్చలేదు. నాకు నీ రూమ్ లో ఉన్న ఫర్నిచర్ నచ్చలేదు. ఇప్పుడు నా ఫర్నిచర్ గురించి, నా టేస్ట్ గురించి ఇవన్నీ నీకెందుకు? ఇప్పుడు విషయం అది కాదు. నేను ఈ రోజు బయటికి తీసుకెళ్ళటం నాకు కుదరదు, ఓకే? ఈ ఒక్క రోజుకి నన్ను వదిలే, రేపు మనం బయటికి వెళ్దాం. ఏంటి సూర్య, శామ్ ఏమన్నా బయటికి వెళ్దా ఉంటుందా? అవునమ్మా, బయటికి వెళ్దాం ఉంటుంది. నాకేం మరి వెళ్ళొచ్చు కదరా? ఆఫీసులో వర్క్ ఉందమ్మా. అది ఎప్పుడు ఉండేదే గాని ఈరోజు శామ్ ని బయటికి తీసుకెళ్ళు. సూర్య సూర్య సూర్య, ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది, ఏదో అర్జెంట్ పనంట, వెంటనే నేను పంపించమని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు చెప్తున్నావేంటక్క? ఏమో, ఇప్పుడే తెలిసింది, ఇప్పుడే చెప్పాను. ఏమోరా సూర్య, చెప్పాను, వెళ్తావో లేదో నీ ఇష్టం. అక్కడ నువ్వు వెళ్ళటం ఎంత అవసరమో నాకేం తెలుసు? విన్నావుగా సార్? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.